సో అనాది కాలం బాబాతో నెక్స్ట్ మధ్యకాలం వచ్చింది. ఎట్ ద సేమ్ టైం అంతిమ కాలం కూడా సంగమ యుగం. పరమాత్మ పాలన, ప్రేమ, చదువు, డైరెక్షన్ లభిస్తుంది. కోట్లలో కొద్దిమందికో ఈ అనుభవం లభిస్తుంది. మరి మీకు విశ్వ ఆత్మలందరికీ ముక్తి ఇచ్చే ఒక ఛాన్స్ లభిస్తుంది. మరి బాబా చెప్తున్నారు, మరి ఒక్కసారి ఒక మిర్రర్లో చూసుకోండి పవిత్రత పర్సంటేజ్ ఎంత ఉంది అనేది. మనస, వాచ, కర్మన, సంబంధ సంపర్కాలలో నేను ఆత్మ ఎంత పవిత్రంగా ఉంటున్నాను. మరి పవిత్రతను ఎలా పరిశీలించుకోవాలి? మన వృత్తి, దృష్టి, కృతి ద్వారా పరిశీలించుకోవాలి. సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి ఎలా ఉంటుందంటే ప్రతి ఆత్మ పైన శుభ భావన, శుభ కామన చూపిస్తారు. సంపూర్ణ పవిత్ర ఆత్మ దృష్టి ఎలా ఉంటుంది? ఆత్మిక దృష్టి ఉంటుంది. ఆత్మిక స్మృతితో మాట్లాడుతారు, నడుచుకుంటారు. వారి కృతి ఎలా ఉంటుంది? వారి కర్మలు సదా ప్రతి ఒక్కరికి సుఖాన్ని ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం సుఖాన్ని తీసుకోవాలి, కానీ దుఃఖాన్ని ఎప్పుడు తీసుకోకూడదు అనే కృతి ఉంటుంది. మరి చెక్ చేసుకోండి. నేను ఆత్మ ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని అయితే ఇవ్వట్లేదు కదా. దుఃఖాన్ని ఇచ్చేవాన్ని అసలు మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు? దుఃఖం అంటే ఒక చెడ్డ దానితో సమానం. చెడ్డది మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారన్నారు. సో సదా మీ పాజిటివిటీని చెక్ చేసుకుంటూ ఉండండి, పొజిషన్ని చెక్ చేసుకుంటూ ఉండండి, మీ విశేషమైన స్వరూపాన్ని చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం మేరా శబ్ద్, మేరా అంటే ఎవరు? నా వారు. నా వారు ఎవరు? బాబా అనే దాన్ని చెక్ చేసుకోండి. మే ప్లస్ మేరా, నేను ఎవరు? సదా నేను అనే దానికి ఒక స్వమానంలో ఒక లిస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను శ్రేష్ఠ ఆత్మను, విశ్వ కళ్యాణకారి ఆత్మను, సింహాసనాధికారి ఆత్మనని. సో బాబా చెప్తున్నారు, సమయం ప్రకృతి ద్వారా ఎప్పుడు ఎలా అయినా భయంకరంగా రావచ్చు. అచానక్ సదా ఎవర్ రెడీ అనే శబ్దాన్ని గుర్తుపెట్టుకోండి. కర్మయోగి జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ శాంతి యొక్క శక్తిని స్వయం పట్ల, ప్రతి ఒక్కరి పట్ల యూజ్ చేస్తూ ఉండండి. మరి మీరు ఒక విశేషమైన ఆత్మలు, జ్ఞాన సూర్యులు, ప్రతి ఒక్కరి పైన శుభ భావన కురిపిస్తారు. ఏ విధంగా సూర్యుడు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్గా ఉంటారు. ప్రతి ఒక్కరిపైన సూర్యకిరణాలు కురిపిస్తారు. దినాన్ని రాత్రిగా, రాత్రిని దినానిగా చేస్తారు. ఎండిపోయిన నీరుని తీసుకొని వస్తారు. ఎండిపోయిన నీటి నుంచి మళ్ళీ ఒక వర్షాన్ని కురిపిస్తారు. సో అలాగే పిల్లలైన మీరు కూడా సదా ఉమ్మంగ ఉత్సాహంలో ఉంటూ జ్ఞాన సూర్యులుగా ఉండాలి. మీరెంతో సేవ చేస్తున్నారు, కానీ బ్రహ్మకుమారీస్ బాబా ఎంత బాగున్నారు అనే మెసేజ్ ప్రతి ఒక్క చోట వెళ్ళాలి. మీరు వారసులు, ఎట్ ద సేమ్ టైం మైక్ ఆత్మలుగా అయ్యి సందేశకులుగా అవ్వాలి. సో దీనికోసం బాబా ఒక బ్యూటిఫుల్ హోంవర్క్ ఇచ్చారు.